పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. పాకిస్తాన్ను వదిలే ప్రసక్తే లేదని యుఎన్ఓ సాక్షిగా భారత్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితి సాక్షిగా భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఏం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని భారత్ లేవనెత్తింది. న్యూయార్క్లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో యుఎన్ఓలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్టు ఏకంగా పాక్ రక్షణ మంత్రి ప్రకటించారు. ఈ మాటలు ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాక్ను ఎందుకు క్షమించాలి, పాక్ వదిలిపెట్టమంటూ పటేల్ ఘాటుగా హెచ్చరించారు.